ఇప్పుడు దాన్ని ఎట్లనన్నా దొంగ దెబ్బ తీయాలని దొంగలంతా ఒకటేరు గూడుపుట అని చేస్తారు. గద్వాల్లో కూడా మనం గెలిచేటోళ్ళం. దొరసాని వచ్చి మొత్తం తీసి అవతల అల్లుకి వేయించింది. అప్పటి వరకు కొట్లాడారు. అవునా? ఓట్ల కంటే ముందు రోజు వరకు మామ అల్లుడు ఫుల్లు పంచాయతీ అన్నారు. కానీ ఓట్ల కాడికి రాగానే దొరసాని వచ్చి మొత్తం తీసుకుపోయి అల్లుడికి వేయించింది. లేకపోతే కాంగ్రెస్ కళ్ళు మూసుకొని గెలిచే సీటు గద్వాల సీటు. కళ్ళు మూసుకొని గెలిచేటోళ్ళమే. దొరసాని వచ్చి ఓట్లన్నీ తీసుకుపోయి అల్లుడికి వేయించిందంట. అయ్యా, ఫస్ట్ థింగ్ దొరసాని అన్నందుకు నువ్వు నాకు క్షమాపణ చెప్పాలి. దొరసాని అనే మాట వాడినందుకు నువ్వు నాకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా క్షమాపణ చెప్పాలి. వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తే, వ్యక్తిగతమైనటువంటి కనుక చిల్లర రాజకీయాలు దిగితే మర్యాద ఉండదని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నా మీడియా ద్వారా. ఇప్పుడు కూడా ఎందుకంటే మనల్ని సొంత జిల్లాల రాజకీయంగా బలహీనం చేస్తే దీన్ని చూపించి రాష్ట్రం అంతా మనల్ని తిట్టుకుంటే తిరగొచ్చు అని ఇద్దరు కలిసి కుమ్ముక్క వీళ్ళంతా గూడుపుటాన్ చేస్తారు. నేను అడిగిన ఎందుకైనా అట్లా గూడుపుటాన్ చేస్తారు అంటే, సార్ నిన్ను మహబూబ్నగర్ లో దెబ్బతీస్తే మొత్తం రాష్ట్రం అంతా ఈ ప్రభుత్వాన్ని బలహీనం చేసినట్టు అవుతుంది, నీ మీద కుట్ర జరుగుతున్నది సార్ అని కొంతమంది అందులో కూడా మన అభిమానులు ఉంటారు కదా. వెనకంగా అంత కుట్ర జరుగుతున్న సార్ ఇక మేము బయట వాడలేము, షానేళ్ళ నుంచి కలిసి ఉన్నామని వచ్చి చెప్పిపోతున్నారు. ఇంకా మాట్లాడతాడు ఆయన. సొంత జిల్లాలో రాజకీయంగా బలహీనం చేస్తే దీన్ని చూపించి రాష్ట్రం అంతా తిట్టుకుంటూ తిరగవచ్చని కుమ్ముక్కైందట. అయా, టీఆర్ఎస్ పార్టీతో కుమ్ముక్కైంది మీరు కుమ్ముక్కయ్యే కదా, డ్రామా ఆడే కదా. ఎవరు తవ్వుకున్న గుంతలే వాళ్ళే పడినట్టు బీఆర్ఎస్ వాళ్ళు గుంతలు పడి భారతీయ జనతా పార్టీ బలంగా పుంజుకుంటుంది తెలంగాణలని ఒక డ్రామా చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ లేస్తుందని మీడియాల ద్వారా రాపించి కర్ణాటకలో వచ్చింది, ఇది అయిపోయింది, వచ్చేస్తాను డ్రామా చేపించి రాపించింది నువ్వే కదా. ఈ డ్రామా రావులే కదా రాపించింది మీడియాలలో పెద్ద ఎత్తున. మీరు తవ్వుకున్న గుంతల మీరు పడిండ్రు. బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ ఒకటే చెప్పించి. అందుకే మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు నా విజ్ఞప్తి ఒకటే, ఇవాళ మనల్ని కాదని ఎవరికైనా వేస్తే ఏమన్నా మన జిల్లాకి ఏమైనా ప్రయోజనం ఉందా? 10 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కదా, అర్ణమ్మ 5 ఏళ్ల నుంచి ఆ పార్టీలోనే ఉంది కదా, పోయినసారి కూడా పోటీ చేసింది కదా. మరి 5 ఏళ్లలో మనకి ఏమైనా ఆర్టీఎస్ మొత్తం ఏమన్నా దీపించి కాలువలు దోపించి కర్ణాటక నుంచి నీళ్లు తెచ్చిందా? అంతకంటే ముందు వాళ్ళ ప్రభుత్వమే ఉండే కదా. లేకపోతే మీ ఊర్లో ఏదేంది నీళ్లకు ఇచ్చేసినాం కదా, తుమ్మిల ప్రాజెక్టుకి ఏమైనా కొట్లాడిందా? ఆర్టీఎస్ ఆయకట్టు గాని తుమ్మిల ప్రాజెక్టు గాని ఏమన్నా చేసిందా? మహబూబ్నగర్ జిల్లాకు మోడీతోనే ఏమన్నా ఓ 10,000 కోట్లు ఏమన్నా పట్టుకొచ్చిందా? మరి ఆ మొత్తం ప్రధానమంత్రినే జాతీయ ఉపాధ్యక్షురాలు ఉండే డీకే అర్ణమ్మ జాతీయ ఉపాధ్యక్షురాలుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తెచ్చుండొచ్చు కదా. నువ్వు మాత్రం జాతీయ ఉపాధ్యక్షురాలు తెచ్చుకున్నావు, మహబూబ్నగర్ కు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు మాత్రం జాతీయ హోదా ప్రాజెక్టుకు తీసుకురాలే. 10 పైసలు ఏమన్నా తెచ్చిండ్రా? జాతీయ ఉపాధ్యక్షురాలంటే ఏమైనా కేంద్రంలో నాకు ఏమైనా అధికారం ఉండే పదవి, ఒక పార్టీ పదవికి కేంద్రంలో అధికారం ఉండేటటువంటి పదవికి తెలలేదన్నట్టు ముఖ్యమంత్రి మనకి ఈరోజు ఏర్పడి రాష్ట్రం. మరి నవ్వాల్లో 7 మంది రోజు వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన. ఇక పాలమూరు జాతీయ హోదా గురించి మాట్లాడుతున్నారు. పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా గురించి, పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏమీ లేదు. కాబట్టి ఆమెనే అటాక్ చేస్తాము. పాలమూరు రంగారెడ్డి కోసం మీరు చేసిన కృషి ఏందో చెప్పండి. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో పాలమూరు రంగారెడ్డి ద్వారా ప్రతి ఒక్క నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వాలని ఆ రోజు పాలమూరు రంగారెడ్డిని ప్రాజెక్టుకు సర్వే కోసం ఆదేశించారు. మరి ఈరోజు ఈ యొక్క పాలమూరు పార్లమెంట్ సెగ్మెంట్ లో, మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో మక్తల్ గాని, నారాయణపేట గాని, కొడంగల్ గాని, షాద్నగర్ గాని, జడ్చర్ల గాని, దేవరకద్ర గాని, మహబూబ్ నగర్ గాని ఈ ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ఆ రోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తయారు చేసి, మరి ఇప్పుడు ఎక్కడుంది పాలమూరు రంగారెడ్డి? ఎక్కడుంది పాలమూరు రంగారెడ్డి? అదే కల్వకుర్తి ప్రాజెక్ట్ ఎక్కడైతే నీళ్లు తీసుకుంటున్నామో మళ్ళీ అక్కడి నుంచే పాలమూరు రంగారెడ్డి దూరాల కట్టి తీసేసి అక్కడ తీసుకుపోయినప్పుడు మీ తోటలను ఏమైనా మూగమైనాయి? ఆ రోజు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ఎక్కడ ఉండాలని మీకు పోయేదా? అరుణమ్మ ఒక్కతే పోరాటం చేసింది. జిల్లాలో ఎవరు పోరాటం చేసింది? చెప్పండి ఎవరు పోరాటం చేసింది? దూరాలకు వెళ్ళి కావాలా అనేక సార్లు ముఖ్యమంత్రి గారు తనపై గొడవ పెట్టుకున్నా. మీరు ఎవరన్నా వచ్చిండ్రా? ఎవరన్నా ఉన్నారా? వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తే మర్యాద ఉండదని చెప్పి నేను హెచ్చరిస్తాము. పాలమూరు రంగారెడ్డి తెచ్చిందా? జాతీయ హోదా తెచ్చిందా? నువ్వేం బీకినావు? నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నావు కదా, ఏం బీకినావు నువ్వు చెప్పుడా? మరి ఇవాళ ఎక్కడ తిరిగి ఇంత మంచి జరిగింది,
పాలమూరు బాగుపడేటట్టుంది, దీన్ని ఎట్లన్నా ఖతం చేయాలని చెప్పి ఇవాళ వంశీచంద్రెడ్డి మీద డాక్టర్ మల్లురావు గారి మీద కోపం కాదు, రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలి, ఎట్లనైనా చేసి దెబ్బతీయాలంటే పార్లమెంట్ లో మనం కింద మీద చేయాలని పని కట్టుకొని టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా వలుపుకొని మాట్లాడి చేస్తారు. మన గద్వాలో ఏం జరిగిందో మీరు ఒకసారి ఆలోచన చేయరు. నేను కొత్తగా చెప్పను, మన కార్యకర్తలు లేకపోతే అభిమానులు ఇన్నే ఉండరు కదా, మీరు చూడండి గద్వాల్లో బంగ్లోలు ఇన్నేళ్లు కొట్లాడినరు, మన ఎన్నికలు రాగానే కాంగ్రెస్ ఓడగొట్టడానికి బంగ్లోలు అంతా ఒకటైనరా లేదా? మరి ఒకరు టీఆర్ఎస్ ఒకరు బీజేపీ కదా, ఎట్లా ఒకటైతారు? ఇప్పుడు జిల్లాలో కూడా గదే బంగ్లా రాజకీయం నడుస్తుంది. ఇద్దరు అడ్జస్ట్మెంట్ లా ఎట్లైనా చేసి కాంగ్రెస్ పార్టీని దొంగ దెబ్బతీయాలి. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తే రేవంత్ రెడ్డిని బయట అంతా అడగొచ్చు, నీ సొంత జిల్లాల్లో గెలవలేదు, నువ్వే దాన్ని. నువ్వు గెలిస్తేనేమో నీ గొప్పదనం, ఓడిపోతానేమో ఇంకెవరో ఓడించారు. ఎన్నికలు అంటేనే ఒకరిని ఓడిస్తాయా ఒకరిని గెలిపిస్తారయ్యా? రాజకీయం తెలదా నీకు? నువ్వు నిలబెట్టిన క్యాండిడేట్ నేను గెలిపించి పంపానా? అయితే నువ్వు క్లాప్స్ కొడతావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొంచెం తెలివి ఉండి మాట్లాడాలా, మాట్లాడేటప్పుడు తెలివి లేని మాటలు మాట్లాడొద్దండి దయచేసి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను గౌరవిస్తున్నా, పాలమూరు జిల్లా వాడిగా ముఖ్యమంత్రి అయినవని సంతోషపడినా, మా జిల్లా అభివృద్ధి చెందుతుంది. రాజకీయంగా ఏనాడు కూడా రాజకీయపరమైనటువంటి పార్టీ పరమైన మీ సిద్ధాంతం మా సిద్ధాంత పరంగా మాట్లాడతాను. ఇంకా ఒక ప్రతిపక్ష నాయకుని నేను ఇంకా పోరాటం చేస్తున్నటువంటి భావిస్తుంటే, ఇంకా వ్యక్తిగతంగా నేను అటాక్ చేస్తా వ్యక్తుల మీద అంటే చూస్తూ ఊరుకొని కరుణమ్మ సిద్ధంగా లేదు మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకు మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి అడగండి. ఎందుకు ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చినందుకు ఓడగొట్టాలనా? రాజీవ్ ఆరోగ్యశ్రీల 10 లక్షల రూపాయలు ఇచ్చినందుకు ఓడగొట్టాలనా? 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినందుకు ఓడగొట్టాలనా? 200 యూనిట్లు ప్రతి పేదోళ్ళింటి కరెంట్ ఇచ్చినందుకు ఓడగొట్టాలనా? ఇందిరమ్మ ఇండ్లు లక్షల కొద్ది ఇల్లు ఇచ్చినందుకు ఓడగొట్టాలనా? లేకపోతే నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చినందుకు ఓడగొట్టాలనా? మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, వెటర్నరీ కాలేజ్, డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజీలు ఇవన్నీ తెచ్చినందుకు ఓడగొట్టాలనా? దేనికోసం ఓడగొట్టాలి? మహబూబ్నగర్ చించోలి రోడ్డు వేగంగా పనులు చేయించినందుకు ఓడగొట్టాలనా? ఇలా కర్ణాటక రాష్ట్రంతో కొట్లాడి మా నీళ్లు మాకు కావాల్సిందే, మా ప్రాజెక్టు పూర్తి చేయాల్సిందే అని ఢిల్లీకి వెళ్ళి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్ట్ చేయాల్సిందే అని నరేంద్ర మోడీ గారితో మిగతా మంత్రులతో కొట్లాడినందుకు ఓడగొట్టాలన్నా? దేనికి మహబూబ్నగర్ లా కాంగ్రెస్ పార్టీని కాదని ఓటేయాలి? ఏ మోకం పెట్టుకొని బీజేపీ వాళ్ళు ఓటు అడుగుతుండ్రు? 10 ఏళ్ళు ఆయనే ప్రధానమంత్రి, ఇంకేమవుతాడు? చంద్రమండలానికి రాజు అవుతాడా మోడీ? ఇప్పుడు మహబూబ్నగర్ లో బీజేపీ ఓటేస్తే ఏమవుతాడు? ఆయన చంద్రమండలానికి రాజై మనకు పనులు చేస్తాడా? వాళ్ళు ఉండేటోళ్ళు కాదు, ఓట్ల కోసం వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు. సంక్రాంతి పుడక గంగిరెద్దులో లాగానే బీజేపీ వాళ్ళు అంటే ఉండేది మనం, చేసేది మనం. ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయింది రాష్ట్రానికి, మర్చిపోవద్దు. తెలంగాణలో నువ్వు అసలు ఊహించుకోలే ముఖ్యమంత్రి అవుతావని. ముఖ్యమంత్రి అయినందుకు ఆ పదవిని నిలబెట్టుకొని గౌరవాన్ని పెంచుకో. పాలమూరు జిల్లా గౌరవాన్ని కాపాడు. ఇంతకుముందు కేసీఆర్ ఇట్లంటే నువ్వు తిడితే నిన్ను కూడా కేసీఆర్ ఏడికి పంపించానో ఆడికే పంపిస్తా. ఇంకా నేను ప్రతిపక్ష నాయకుల లెక్కనే మాట్లాడతా అంటే ఆ వ్యవహారాన్ని మార్చుకోమని చెప్పి నేను తెలియజేస్తాను. పాలమూరు జిల్లా నుంచి, ఈ పార్లమెంట్ నుంచి, కొడంగల్ నుంచి నిన్ను 2 సార్లు టీడీపీలో గెలిపించింది. తర్వాత నువ్వు మల్కాజిగిరి పోయినావు, ఇక్కడ ఓడిపోయినావు కాంగ్రెస్ పార్టీలో. మల్కాజిగిరి పోయి పార్లమెంట్ సభ్యునిగా అయినావు, పిసిసి అధ్యక్షునిగా అయినావు. ఈ జిల్లా పట్ల నువ్వు చేసినది ఏదో ఒకసారి చెప్పు. ఈ జిల్లాకు జెడ్పీటీసీగా గెలిచినావు, ఎమ్మెల్సీగా గెలిచినావు, ఎమ్మెల్యేగా గెలిచినావు. మరి ఈ జిల్లా లోపల ఈ జిల్లా ప్రజానీకానికి, రైతాంగానికి నువ్వు చేసిన పోరాటాలు ఏంటి? నువ్వు సాధించిన సాధన ఏంటి? నువ్వు ఏ ప్రజలతో మమేకమై తిరిగినావు? ఈ జిల్లాలో ఏ రైతులకు సేవ చేసినావు? ఏ రైతుల కోసం నువ్వు పోరాటాలు చేసినావు? ఏ ప్రజల సమస్యలమే నువ్వు పోరాటాలు చేసినావు చెప్పు జర. నువ్వు చేసినావా? నీ అభ్యర్థి చేసిండా? ఏం చేసిండు మీరు? అరుణమ్మని పేరు నోరెత్తే అర్హత మీకు ఎవరికి లేదు. ఈ రోజు మిమ్మల్ని చూసి ఓటేయలేదు, కేసీఆర్ మీద వ్యతిరేకతతో మీకు ఓటేసింది. మీరు వాపుని చూసి బలుపు అనుకోకండి. వాపుని చూసి బలుపు అనుకుంటున్నారు మీరు కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులు. మనవాడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు, మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి, జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేసుకోవాలని మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇలా 200 ఓట్లతో మహబూబ్నగర్ ఎమ్మెల్సీ మనం గెలవబోతున్నాం. నీ ఓట్లు ఎన్ని ఉన్నాయి? నీ కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎన్ని? ఏం పని చేసి ఎట్టకెళ్ళి కొట్టుకుంటారు ఓట్లు? మీకు గెలుస్తామని చెప్తున్నావు, 200 మెజార్టీతో గెలుస్తా అని చెప్తున్నావు. ఎట్టకెళ్ళి గెలుస్తావు? ఏం చేసినందుకు నువ్వు గెలుస్తా అని చెప్పినావు? ఓటుకు నోటించి కాదా? ఏంది నీ నీతి నిజాయితీ గురించి నువ్వు మాట్లాడేది? ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళందరినీ నువ్వు చేర్చుకుంటలేవా? అంటే నువ్వు చేర్చుకుంటేనేమో ఓకే, మేము చేర్చుకుంటేనేమో కుమ్ముక్కైంది. సిగ్గుండాలా మాట్లాడడానికి? మీకో నీతి మాకో నీతి ఉంటుందా? కొంచెం మాట్లాడే ముందు ముందు ఆలోచించుకొని మాట్లాడాలి. అర్ణమ్మ 5 ఏళ్ళ నుంచి ఆ పార్టీలోనే ఉంది కదా, పోయినసారి కూడా పోటీ చేసింది కదా.
మరి 5 ఏళ్లలో మనకి ఏమైనా ఆర్టీఎస్ మొత్తం ఏమన్నా దీపించి కాళ్ళు దోపించి కర్ణాటక నుంచి నీళ్ళు తెచ్చిందా? అంతకంటే ముందు వాళ్ళ ప్రభుత్వమే ఉండే కదా. అంటే ఎందుకు మాటి మాటికి రేవంత్ రెడ్డి గారు నన్ను గద్దె దింపుతారంట, నన్ను దింపేస్తారంట అని ఒదికి మిమ్మల్ని ఆదుకొని మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మళ్ళా నడిగడ్డకి వచ్చి మీతో సమావేశం పెడతా. సింపతి కోసం ప్రయత్నం చేస్తున్నాడు. మళ్ళా ఒదికి ఇప్పుడేమో పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతామనేటటువంటి భయంతోన కొత్త రాగం అందుకున్నాడు. కొత్త రాగంలోనే ఇప్పుడు ఈ మాట చెప్తున్నాడు. ఈ జిల్లాల నన్ను దొంగ దెబ్బ దీనికి చూస్తున్నారంటే ఆయన ముఖ్యమంత్రి పదవి ఊడిపోతుందా? ఏమన్నా ఈ పార్లమెంట్ లో ఆయన గెలవకపోతే ఆయన ముఖ్యమంత్రి పదవి ఊడిపోతుందా? ప్రజలు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడే డిసైడ్ అయిపోయినరు. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశానికి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి, మేము బీజేపీ కోటేస్తాము, రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు డిసైడ్ అయిపోయింది.